ఈరోజు వండిపోయే కర్రీ చికెనే కానీ దాని ఫ్లేవర్ మట్టికి ఫిష్ టైప్ ఉంటుంది అన్నమాట. ఫిష్ ఫ్లేవర్ వస్తుంది. చికెన్లో ఫిష్ ఫ్లేవర్ అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే మనం ఫిష్ ఎలాగైతే వండుతామో కాకపోతే అందులో ఉండేది ఫిష్ కాదు, చికెన్ ఉంటుంది. కాకపోతే ఫ్లేవర్ అయితే ఫిష్ లాగా. అంటే ఇప్పుడు ఫిష్లో అయితే ఏ మెటీరియల్ అయితే వేస్తామో సేమ్ అదే ఇంగ్రీడియంట్స్ అందులో వేస్తాం అన్నమాట. ఉప్పు, కారం, మసాలా. కాకపోతే ఏంటంటే ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం వేయం. చికెన్లో అల్లం వేస్తాం కదా, ఇందులో అల్లం వేయకోకుండా వేరే విధంగా చేస్తామన్నమాట. ఇదైతే నిజంగా సేమ్ మనకు ఒకవేళ ఫిష్ లేకపోయినా కానీ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి. ఒకటి ఫిష్లో ఏంటంటే చింతపులుపు వేస్తాం కదా, ఇందులో అది ఒకటే వేయం. కానీ అదంతా మీకు మసాలా కొత్తదే, మద్రాసా కర్రీ మసాలాని, మద్రాసి కర్రీ మసాలాని సూపర్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ ఇండియాలో దొరికితే అది ఫ్లేవర్ వాడండి, అది కూడా చాలా బాగుంటుంది. కర్రీలకు కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ అన్నిటికీ ఒకటే సమాధానం. అన్నీ ఎక్కర్లేదు, మద్రాసి మసాలా వాడితే సరిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఆ డబ్బా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది మద్రాసి కర్రీ పౌడర్ అన్నమాట. బాగుంటుంది, ఫ్లేవర్ మారుతుంది. అర్థమైందా? మనం ఇప్పుడు ఫిష్ వండాలనుకుంటున్నాం, మరి ఫిష్ ఇక్కడ ఉండదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మేమైతే కొనుక్కోం సామాను. మాకు కోయేటోళ్ళు ఏ సామాను అయితే ఆ సామానం బట్టి ఎలా వండాలి ఏంటి అనేది తీసుకుని దాన్ని బట్టి మాకు నచ్చి నాలుగుకి రుచికి తగ్గట్టు వండుతాం అన్నమాట. అదేనా మనది ఈ రోజు ఇలా వండుతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలన్నమాట. ముందు అడ్డంగా కోసి తర్వాత నిలువుగా చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలి. కోసిన తర్వాత ఉల్లిపాయలు నేను ఎక్కువ ఎందుకు కోస్తున్నానంటే కంట్లో పడిపోయింది కొల్లు మంటలు. ఆడవాళ్ళు ఎలా కోస్తారా బాబు నిజంగా. ఆ ఉల్లిపాయలు నేను ఎక్కువ ఎందుకు కోస్తున్నానంటే కారణం ఏంటంటే గ్రే ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మేము ఇద్దరం తినాలి కదా, మాకు 2 పూటలు తినాలి. ఇప్పుడు పొద్దున వండుకున్నానంటే సాయంత్రం కూడా అదే తినాలన్నమాట. అందుకు గ్రే ఎక్కువ వస్తుందని స్టవ్ వెలిగించి పెనం పెట్టాను. అందులో ఇప్పుడు ఆయిల్ వేస్తాను అన్నమాట. ఆయిల్ మేము వాడేది వేడిశనగ పామాయిల్ కాదు, ఇది మొక్కజొన్న ఆయిల్ అన్నమాట. బాడీకి వెయిట్ ఉండదు, కొవ్వట్టదు, హెల్త్కి మంచిది మొక్కజొన్న ఆయిల్. ఇక్కడ దొరికిద్ది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు లేవు, పచ్చిమిరకాయలు ఇవ్వలేదు. వాటితో చేయాలి. సంసారం ఎలా ఉన్న సరుకులతో ఎలా చక్క పెట్టుకోవాలన్నదే తెలిసిన ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఇక్కడ గల్ఫ్కి వచ్చిన ప్రతి మగవాడికి కూడా తెలుస్తుంది. అలాగే వండాను చూడండి. ఆయిల్ ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనిచ్చి తర్వాత ఏంటంటే కోడి మాంసం కూడా కొద్దిగా అందులో మగ్గనివ్వాలి. ఉప్పు, కారం అన్నీ వేసేసాను. పసుపు కూడా కొద్దిగా చిటికెడు పసుపు వేసాను. అవి వేసిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. చాలాసేపు మగ్గనిచ్చి అలా మూత పెట్టి ఉంచేయాలన్నమాట. ముక్కకే పడద్ది మసాలా కట్ట. ప్రతి ఒక్కరికి తెలిసిందే అదంటే చెప్పు. ఇదే మీకు చేప టేస్ట్ రావాలంటే అదే అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవి బాగా కుమ్మేసి మెత్తగానే అది ఉడికి దాంట్లో పేస్ట్ కింద పడేయాలి. దాంట్లో వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఒక 15 మినిట్స్ దాకా ఉంచండి. అలాగే ఉంచిన తర్వాత అది మీకు ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. ఫిష్ కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా లైట్గా జల్లుకోండి, మాకు లేదు. రెడీ అయిపోయింది. ఇక మొదలెడదామా. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అసలని కేక్ నిజంగా చెప్తున్నాను. మా అప్పుల్లో మా అమ్మమ్మ వండేది. ఉల్లిపాయలు ఎక్కువ వేసి బాగా గ్రేవీ కింద మా అమ్మమ్మ వండేది. ఒక్క కంచంలో ఒక్క ముక్క కూడా ఉంచకుండా తినేవాడు అనమాట. అదే టేస్ట్ ఇప్పుడు ఇది.